ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమ్మగారు, మనం కాశీ మజిలీ కథలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు జయభద్రుడి సంగతి చెప్తున్నాం. అవునండి. జయభద్రుడి కథలోనే ఉన్నాం. సరే, జయభద్రుడి భార్య దానాలు చేస్తోందని తెలుసుకుని అతను ఆ ఊరు వచ్చేసాడు. ఏమిటో దాని సంగతి భార్యకి, అక్కడున్న అమ్మాయి హైమవతికి చెప్పాడు, నా బదులు ఎవడో ఇంకొక జయభద్రుడు అక్కడ ఉన్నాడని తెలుస్తోంది, అదేమిటో కనుక్కొస్తాను అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి భార్యకి చెప్పేసి ఊరు వచ్చేసాడు. ఊరు వస్తే ఇతను ఊళ్ళోకి వచ్చాక కొత్తగా వచ్చినట్టుగా ఏం అనిపించట్లా ఎవరికి. భోజనం అయిందా బాబు, నిన్న రాత్రి పూజ బాగా జరిగింది అనుకుంటాము, ఇలాంటి పలకరింపులు రోజు చూస్తున్న వాడిని చూస్తున్నట్టుగా ఉంది తప్ప ఇతను ఒక సంవత్సరం నుంచి ఇక్కడ లేనివాడు. ఇక్కడ ఎన్నాళ్ళైంది ఇతను హైమవతి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి. అవును. అయినా కూడా ఏడాది తర్వాత చూసిన లక్షణం, 6 నెలల తర్వాత చూసిన లక్షణం ఎవరి దగ్గర లేదు. రోజు చూస్తున్న వాళ్ళలాగానే ఉన్నారు. తనకు అర్థం కాల. కొంతమంది బ్రాహ్మణులు పలకరించారు, కొంతమంది ఈయన చూసి శభాష్ అంటున్నారు. అంటే భట్రాజులు, మీలాంటి వాళ్ళు మీరే బాబు, మీరు ఎంతో గొప్పవాళ్ళు అని పొగుడుతున్నారు. ఇంకా దానాలు పట్టడం కోసం ఆయన దగ్గర నుంచి కొంతమంది బ్రాహ్మణులు ఈయన వెనకాలే స్వస్తి వచనాలు పలుకుతూ ఆయన వెనకాలే వచ్చేస్తున్నారు. జయమొగ్గాక జయభద్ర యువరాజు కానీ. అర్థం కాలేదు. ఏంట్రా అని చూస్తే విధులు ఏవో జరిగిపోతున్నాయి లోపల. వాళ్ళు వీళ్ళు ఎవరో లోపలికి వెళ్తున్నారు, ఎవరో వచ్చేస్తారు తన అంతఃపురంలో నుంచి. అక్కడి నుంచి పోయి తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నాన్న రోజు ఏమిటైనా ఈ సమయంలో వచ్చావు, ఇప్పటికి దాన కార్యక్రమాలు అయిపోయినాయా అని అడుగుతున్నారు. అదేమిటి నేను దాన కార్యక్రమాలు, నేను ఈ ఊళ్ళో ఉంటేనే కదా అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అసలు అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలని భావించేసరికల్లా ఏం చేశాడు, తన అంతఃపురం లోపలికి నడిచాడు. వంట అయిపోయింది, ఉండు నాయనా భోజనం చేద్దు కానీ, ఈ మధ్య రాలేదు, 4-5 రోజుల నుంచి రావట్లేదు, దీన్ని దానాలు హడావిడి ఎక్కువైపోయి అంటోంది వాళ్ళ అమ్మ. ఏమిటి 4 రోజుల క్రితం అన్నం తిన్నానా నేను మా అమ్మ దగ్గర అని ఇతను ఆశ్చర్యపోయాడు. నేను ఇక్కడ లేక ఇంచుమించు సంవత్సరం అయిపోతోంది. వీళ్ళు ఇలా ఎలా భావిస్తున్నారో అతనికి అర్థం కావటంలా. అంతఃపురం లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ పెద్ద ఎత్తున చాలామంది బ్రాహ్మణులు నుంచుని దానాలు తీసుకుంటున్నారు. చక్కగా కుందన బొమ్మలాగా ఉన్న తన భార్య, ఆయన పక్కన ఆవిడ పక్కన అక్షరాల తనే. ఇతను ఎదురెళ్ళేసరికల్లా ఎవరైతే ఈ అమ్మాయి పక్కన సునీతి పక్కన కూర్చుని దానం చేస్తున్నాడు జయభద్రుడు మాయమైపోయాడు. మాయమైపోయేసరికల్లా 1 నిమిషంలో అదృశ్యమైపోయాడు ఆయన. ఈ అమ్మాయి, నాదా అక్కడ నుంచున్నారేంటి స్వామి, రండి ఈ దానానికి వేళైపోతోంది అని కేకేసింది. ఇంతలో అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇలా రండి గబగబా ఈ దానం చేసేద్దాం, భోజనానికి వేళైపోతుంది, మీకు ఆలస్యం అయితే మీరు ఉండలేరు అంటుంది. అనేసరికి ఇతనికి అర్థం కాలేదు. భార్య దగ్గరికి వెళ్ళాడు. నేను దానం చేయటం ఏమిటి, నేను ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే రావటం ఏమిటి, ఇప్పటిదాకా ఇక్కడేగా ఉన్నారు అనేసరికల్లా, కాదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సంవత్సరం అయింది, నీ మొహం కూడా చూడలేదు, నేను ఇప్పుడే చూస్తున్నాను నిన్ను అన్నాడు. ఆనంగానే ఆవిడకి మనకి కేకేసింది. అమ్మో నా భర్తకి ఏదో చిత్తచాంచల్యం వచ్చేసిందని కేకలు పెట్టేసింది ఆవిడ. భయం వేసేసింది ఆవిడకి. తన పక్కన కూర్చుని దానాలు చేస్తున్నవాడు, రోజు తనతో పడుకుని తనతో తిని తనతో ఉండేవాడు, నీ మొహం అయినా నేను ఎరగను, నేను నిన్ను ఇప్పుడే చూస్తున్నాను అండేసరికి ఆవిడకి ఆశ్చర్యం వేసింది. ఈవిడేంటి ఇంత అందంగా ఉంది, వేసి కల్పించింది, కళ్ళు చూస్తే బాగానే ఉన్నాయి, చూపులు అన్నీ బాగానే ఉన్నాయి, అమ్మాయి ఏమో చాలా అందగత్తె. భార్య వైపు వ్యామోహంగా చూసే వీలు కూడా లేదు, ఎందుకంటే రోజు చూస్తున్నాడు కదా. ఏదైనా అతిగా చూస్తే జనాలు ఏమనుకుంటారు, వీడికి వెర్రెక్కింది అనుకుంటారు. దాంతో ఆవిడ కేకలు పెట్టేసింది. మా అత్తగారిని మావగారిని పిలిపించేసింది, వీడికి ఏదో పిచ్చిక్కిపోయిందని. అక్కడి నుంచి భూత వైద్యులు వచ్చేసారు. దానం చేస్తుండగా సడన్గా ఏదో భూతావేశం జరిగింది అబ్బాయికి. ఇప్పటిదాకా చేశాడు దానాలు, ఉన్నట్టుండి నీ మొహం నేను చూడలేదంటున్నాడు భార్యను. నేను 1 ఏడాది నుంచి నేను ఇక్కడ లేనని చెప్పేస్తున్నాడు. దాంతో భూత వైద్యులు వచ్చారు. చింతబరికలు, వేప బరికలు పెట్టి చావగొట్టు వదిలిపెట్టారు. భూతాన్ని వదిలిస్తున్నాం అనుకుంటున్నారు. అతను ఏం చెప్పినా నేను ఇక్కడ లేను. అతను ఏమనుకుంటున్నాడంటే, నాకు ఒక రాజ్యం ఏర్పడిందని. రాజుగారి కొడుకుల్లో ఆఖరి వాడికి రాజ్యం రాదు, వాడు ఎప్పుడూ రాజుగారి చిన్న కొడుకే. అన్నయ్య గారు వచ్చాక ఆ రాజుగారి తమ్ముడు, అన్నయ్య గారి కొడుకు రాజ్యానికి వచ్చాక రాజుగారి బంధువు అవుతాడు తప్ప రాజు ఎట్లా అవుతాడు, ఆఖరి పిల్లలు రాజులు ఎవరు కదా, అవకాశమే లేదు. అలాంటిది ఇప్పుడు నేను వచ్చి నాకు రాజ్యం వచ్చిందని చెప్పుకునే అవకాశం కూడా లేకుండా ఇలా నేను దొరికిపోయాను, ఏమిట్రా దేవుడా అని బెంగపెట్టుకున్నాడు. కొట్టారు, వేప మండలు పెట్టి పసుపు నీళ్ళు చల్లారు, అవి ఇవి ధూపాలు వేశారు. ఏం చేసినా ఇదే గోల. ఇంతలో అబ్బాయికి ఏదో పిచ్చ కిందని ప్రచారం అయిపోయింది. ప్రచారం అయ్యేసరికల్లా కొద్ది రోజులు గడిచేసరికి హైమవతి భర్తకి ఇట్లా చిత్తచాంచల్యం వచ్చిందన్న వార్తలు బయటకు వచ్చేసేసరికి, అమ్మో నా భర్తకి ఏదో అయిపోయిందని కొంతమంది జనాలతో కలిసి
కొంత తగు పరివారాన్ని తెచ్చుకుని తనతో పాటు వచ్చింది. వచ్చేసరికల్లా సరే పలానా రాజుగారు అమ్మాయి, ఏమిటో మగ దేశమో మాళవ దేశమో ఆ దేశ రాజకుమార్తె కదా, అవును. ఇలా వచ్చింది అని చెప్పేసరికల్లా రాజుగారు రమ్మని లోపల ప్రవేశపెట్టించారు. ఎవరమ్మా నువ్వంటే, నేను మీ కోడలండి, జయభద్రుడు నా భర్త, నేను ఆయన రెండో భార్యని, ఆయనకి పిచ్చెక్కడం ఏంటి, వచ్చేటప్పుడు శుభ్రంగా ఉన్నాడు, ఆయన ఇప్పుడు మా దేశానికి రాజు, నన్ను పెళ్లి చేసుకుని ఆయన రాజు అయ్యాడని చెప్పేసరికల్లా రాజుగారు ఆశ్చర్యపోయాడు. అదేమిటమ్మా, మా అబ్బాయి మాతోటే ఇక్కడే ఉన్నాడు, మీ రాజ్యానికి ఎప్పుడు వచ్చాడు, నిన్నెప్పుడు పెళ్లి చేసుకున్నాడు తల్లి అంటే, కాదండి అదే జరిగింది, ఇక్కడే ఏదో వింత జరిగింది, ఇక్కడే ఒక వింత జరిగింది అనేసరికల్లా అని అక్కగారు సునీతి ఎక్కడుంది, ఏం చేస్తోంది ఆవిడ అనేసరికల్లా ఈ అమ్మాయిని తీసుకుపోయారు. అక్కడికి తీసుకుపోయేసరికల్లా అతను వెంటనే, జయభద్రుడు వచ్చావా హైమా, వీళ్ళంతా నాకు పిచ్చి అనుకుంటున్నారని లేచి పెళ్ళాం దగ్గర పరిగెత్తుకొచ్చాడు. మరి భార్యను చూసరికి ఉత్సాహం వచ్చేస్తుంది ఆయనకి. అనేసరికల్లా ఈవిడ తెల్లబోయి, కాదు ఉండండి స్థిమితంగానే, అసలు ఏం జరిగింది, మీ పెళ్ళైన తర్వాత ఏం జరిగిందో చెప్పమని, ఒక రాజకుమార్తె ఇతను నా భర్త అని వచ్చిందంటే మరి అది నిజమే అయ్యి ఉండాలి. అయితే ఈ సునీత అప్పుడు జరిగింది చెప్పింది, నాకు వివాహమైన కొత్తల్లోనే నా భర్త వేశ్యాలోలుడుగా ఉన్నాడని మొత్తం చెప్పేసి మొత్తం ఈ ఉత్తరం వచ్చింది నాకు, సుమంత్రుడని ఈయన స్నేహితుడు చెప్పాడు నాకు. చెప్తే నేను అప్పటి నుంచి ఆయన రావట్లేదని జాగ్రత్తగా ఉన్నాను, కావాలంటే సుమంత్రుడిని పిలిపించండి అనగానే వెంటనే ఈ సుమంత్రుడిని పిలిపించారు. ఈ జయభద్రుడు లేచి కావలించుకున్నాడు స్నేహితుడిని, నేను నీకు చాలా ద్రోహం చేశాను, ఆ అమ్మాయి మాటలు విని, చంద్రిక మాటలు విని నేను నిన్ను తప్పుపట్టాను, నిజాన్ని నా భార్య చాలా అందగత్తె బుద్ధిమంతురాలును, నేను తెలుసుకోలేకపోయాను మిత్రమా, నేను అప్పటి నుంచి నేను ఇంటికే రాలేదు, నువ్వు వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పు, నేను నిజమే చెప్తున్నానని అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఆ తర్వాత నా చెలికత్తె భ్రమరిక ఒక యోగి దగ్గర నుంచి నాకు ఒక ఆకు పట్టుకొచ్చింది, ఆ ఆకు పసరు భర్తకు అంటించమన్నారు, కానీ నేను ఈయన సమూహపడి భర్తను చూసిన సంతోషంలో ఈ ఆకు పసరిని నేను వాడలేదు, ఆ పసరిని ఏం చేశారు మీరు అని అడిగింది హైమావతి. ఏం చేశారంటే, వచ్చే దారిలో ఈయన బయటికి వెళ్ళిపోయాడు, నేను అంతఃపురం లోపలికి వస్తుంటే కుడి చేతి వైపు ఒక పొట్టు ఉంది, ఈ చేతిలో ఉన్న ఆకు అందులో జార విడిచాను అనేసరికల్లా అప్పుడు ఈ అమ్మాయికి ఒక అనుమానం వచ్చింది, ఏమైనా ఒకవేళ దేవతా సర్పాలు లాంటివి ఏమైనా ఉండుంటాయేమని. అది కాదమ్మా, తర్వాత ఆయన ఎప్పుడు వచ్చాడంటే, నేను ఏ రోజైతే పుట్టలో ఆకు జార విడిచానో ఆ రాత్రే నా భర్త చక్కటి అలంకరణతోటి, ఆయన ఇంట్లో నుంచి ఏ బట్టలతో వెళ్ళాడో ఆ బట్టలతోటి రాలేదు నా దగ్గరికి, ఆయన మంచి దగదగాయమానంగా ఉన్న చక్కటి బట్టలు కట్టుకొచ్చాడు, వచ్చినప్పుడల్లా నాకు రత్నాల హారాలు అవి పట్టుకొస్తూనే ఉన్నాడు, రోజు వచ్చాడు, రోజు నాతో పాటే ఉన్నాడు, నేను ఇవన్నీ ఇంత రత్నరాశులు ఏం చేస్తాను, దానం చేస్తానంటే, నువ్వు ఎలా కావాలంటే అలా అన్నాడు, నేను దానం భర్తతో కలిసి చేసుకోవాలనుకుంటే నా పక్కన కూర్చుని దానం చేశాడు, ఈయన లోపలికి వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పింది, నా పక్కన లేడు, ఎదురుగుండా ఉన్న ఆయన నేను ఒకటే అనుకున్నానంటే. అప్పుడు ఈ అమ్మాయి ఏమందంటే, ఈ హైమావతి అడిగింది, ఇప్పుడు ఇన్నాళ్ళైంది, ఈ సంవత్సరం నుంచి అతను నీతోటున్నాడు, ఏదైనా ఒక విచిత్రమైన విషయం కనిపెట్టావా, మానవాతీతమైన విషయం అంటే, ఒక్కనాటి రాత్రి నేను నిద్రలో మెలకు వచ్చినప్పుడు చూస్తే నా పక్కన 1000 తలల నాగేంద్రుడు పడుకున్నట్టు కనిపించింది నాకు, నేను పెద్దగా కేకలు పెట్టాను, భర్త మామూలు రూపంలోనే, ఎందుకు భయపడుతున్నావు ఏమిటి అని నన్ను లేపేశాడు, నన్ను మెలకు తెప్పించేశాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, నాకేమిటో పాములాగా కనపడ్డారు మీరంటే, కాదు ఏదో కలొచ్చింది నీకని నన్ను నమ్మించాడు, కానీ నాకు నా పక్కన 1000 తలల సర్పం పడుకున్నట్టు కలొచ్చింది అని చెప్పేసరికి హైమవుతుంది, ఇంకేముంది, తేలిపోయింది వ్యవహారం, ఈవిడ పుట్టలో పడేసిన ఆకుపసరు ఏ సర్పరాజుకో తగిలింది, ఆయన మునీంద్రుడు ఒక యోగి పెట్టినటువంటి ఆ ఆనకి లోబడి వచ్చాడు, ఈవిడతోటే ఉన్నాడు, సంవత్సరం నుంచి భార్యతోటి భర్త ఉంటే ఈవిడికి గర్భవతి అయినా అవ్వాలి, ఏమీ కాలేదు, దేవతల తాలూకు సంయోగం మనుషుల్ని ఏ రకంగానూ చెడగొట్టదు, వీళ్ళ శీలానికి ఏ తప్పు ఉండదు, దేవతా సంయోగం వల్ల ఏది జరగదు, ఈమె దీనివల్ల భర్త కోసం బాధపడుతోంది, అతను రానన్నాళ్ళు ఆయన ఉన్నాడు, అతను వచ్చాక ఆయన వెళ్ళిపోయాడు, భర్త కనిపించగానే వెళ్ళిపోయాడు కదా, మీకోసమే అతను వేచుకున్నాడు, ఆ సిద్ధుడు పెట్టిన ఆన ఏమిటి, అది తగిలిన మగవాడు ఈమెకి భర్త సిద్ధుడు పెట్టిన ఇది ఏమంటారు, ఆయన పెట్టిన ఒడంబడిక, ఈ ఆకుపసరు ఏ స్త్రీ తన భర్తకి తగిలిస్తుందో ఆ భర్త ఆమెకు వశంవదుడై ఉంటాడు, భర్త బదులు ఈయన వచ్చేసాడు సర్పం, కాబట్టి ఏ తప్పు లేదంటే ఈవిడ పూర్తిగా పవిత్రురాలే, మనకు వచ్చిన భయం ఏమీ లేదు అని చెప్పేసరికి ఇక ఇక్కడ ఉండిపోయారు.
భార్యాభర్త కలిసే ఉంటాం వాళ్ళంటారు, కానీ ఊరంతా చెప్పుకుంటారు. ఊళ్ళల్లో ఏం చెప్పుకునేవాళ్ళు, అసలే ఆ అమ్మాయి ఏదో మాయాజాలం, ఆ సౌందర్యంతో ఏదో మాయ చేసేసింది, ముందంతా ఎవడో ఉన్నాడు రత్నాలు వజ్రాలు తెచ్చాడు, పాము అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఇప్పుడు అసలు వాడు వచ్చాడు, సిగ్గులేదు రాజుగారి అబ్బాయికి, ఇలాంటి మాటలే పుడతాయి కదా ఊళ్ళో. పుట్టేసరికల్లా ఇలా బయట మాటలు వస్తున్నాయని తెలుసుకుని ఈ భ్రమరిక ద్వారా ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, నాకు చితి పేర్పించండి, ఒకవేళ నిజంగానే నాది తప్పు ఉంటే నేను అగ్నిలో పడి దగ్ధమైపోతా, ఒకవేళ ఒక సర్పరాజే నా శీలాన్ని కాపాడదలుచుకుంటే ఆయనే కాపాడతాడు, లేకపోతే లేదు అని చెప్పి ఆ అమ్మాయి చితి వెలిగింపజేసుకుంది, చితిలోకి ప్రవేశించింది. ఆమెకి ఆయన తన భర్త కాదన్న అనుమానం లవలేశం కూడా లేదు. ఆమె తప్పేముంది, ఇంకా ఆమెది ఏ తప్పు లేదు. దాంతో అగ్ని చల్లారిపోయింది. ఆమెని జయభద్రుడు కోట లోపలికి తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయి సునీతి లోపలికి తీసుకెళ్ళిన వాడు ఆమె భర్త జయభద్రుడు. తర్వాత కాలంలో హైమవతి సునీతిల్ని ఇద్దరిని తీసుకుని జయభద్రుడు తన మామగారు తనకిచ్చిన రాజ్యానికి వెళ్ళిపోయి హాయిగా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని మన గోపుడు చూశాడు. ఆ దృశ్యాన్ని గోపుడు చూశాడు. ఇది విని గోపుడు సంతోషించాడు. భలే మంచి ప్లేస్ అండి, చాలా గొప్ప సంగతి. ఈ కాలంలో కూడా ఇట్లాంటి పాతివ్రత్యం కలిగిన అమ్మాయిలు స్త్రీలు ఉన్నారు. అందుకని భూమి ఇట్లా 4 పాదాల నడుస్తుంది. భూమి ఈ రకంగా తలకిందులైపోకుండా నడుస్తుంది. చాలా గొప్ప సంగతి చెప్పారు. సరే వెళ్దామని బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత మజిలీలో ఏ కొత్త విషయం గోపుడు చూశాడు, ఏ కొత్త కథని మణిసిద్ధుడు చెప్పాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓకే, గోపుడు పుణ్యం అంట మనం కూడా మంచి మంచి కథలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.